జగన్ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన ఓ వైసీపీ నేతకి సిట్టింగ్ స్థానం అనేది లేకుండా పోయింది. చెప్పుకోవడానికి రాజకీయాల్లో సీనియర్ అయినా తనకంటూ ఓ నియోజకవర్గం లేని నాయకుడిగా మారారు. తన పరిస్థితి గురించి ఎవరికి చెప్పుకోలేకపోతున్నారట. ప్రస్తుతం పార్టీ అధికారంలో లేకపోవడంతో తన ఉనికిని కాపాడుకునే యత్నాలు మొదలుపెట్టారని టాక్. గతంలో తన నుండి చేజారిపోయిన నియోజకవర్గం కోసం తాజాగా తాడేపల్లిలో పావులు కదుపుతున్నట్లు టాక్. దీంతో ఫ్యాన్ పార్టీలో ఆ మాజీ సలహాదారు గురించి చర్చ సాగుతోంది. ఇంతకు ఎవరా వైసీపీ నేత? పాజిటివ్ స్టోరీ. జగన్ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు గురించి ప్రకాశం జిల్లా ఫ్యాన్ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. మాజీ మంత్రి సురేష్ ఇన్ఛార్జిగా ఉన్న నియోజకవర్గం కోసం జూపూడి ప్రభాకర్ రావు తాడేపల్లిలో పావులు కదుపుతున్నారని పొలిటికల్ సర్కిల్లో గుసగుసలాడుకుంటున్నారు. గతంలో జూపూడి ప్రభాకర్ రావు పోటీ చేసిన నియోజకవర్గం కావడంతో ఆ నియోజకవర్గ ప్రజలు బాధ్యతలు తిరిగి తనకే అప్పగించాలని పంచాయతీ పెట్టినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. దీంతో జూపూడి వ్యవహారం ఫ్యాన్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ హయాంలో ఎమ్మెల్సీగా పనిచేసిన జూపూడి ప్రభాకర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ వెంట నడిచారు. ప్రకాశం జిల్లాలో జరిగిన జగన్ ఓదార్పు యాత్రలో జూపూడి ప్రభాకర్ రావు కీలక పాత్ర పోషించారు. 2014 ఎన్నికల్లో కొండపి వైసీపీ టికెట్ జూపూడికే దక్కింది. అయితే ఆ ఎన్నికల్లో కొండపి నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జూపూడి ప్రభాకర్ రావుకి ఓటమి తప్పలేదు. దీంతో తన ఓటమికి ప్రకాశం జిల్లా వైసీపీలో అప్పట్లో కీలకంగా వ్యవహరిస్తున్న జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు ఏకంగా వైసీపీకి జూపూడి గుడ్ బై చెప్పేశారు. అదే ఊపులో 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో సైకిల్ ఎక్కేసిన జూపూడి అక్కడా చక్రం తిప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి జూపూడికి దక్కింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసేందుకు టికెట్ కోసం ప్రయత్నించిన జూపూడికి నిరాశ ఎదురైంది. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో జూపూడి ప్రభాకర్ రావు యూటర్న్ తీసుకున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన జూపూడి ఫ్యాన్ పార్టీ తీర్థం పుచ్చుకొని జగన్ ప్రభుత్వంలో సలహాదారు పదవి దక్కించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొండపి నియోజకవర్గం వైసీపీ టికెట్ దక్కించుకునేందుకు జూపూడి ప్రభాకర్ రావు తాడేపల్లిలో పావులు కదిపినా ఫలితం లేకుండా పోయింది.